హాయ్ అండి, అందరికీ నమస్కారము. మేము చిత్తూరు నుంచి వైజాగ్ బయలుదేరామండి. చిన్న స్మాల్ ట్రిప్ ప్లాన్ చేసాము. వైజాగ్ నుంచి అలాగే అరకు వెళ్తున్నాము. అక్కడే రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్స్ ఉంటాయండి, ఏసీ నాన్ ఏసీ. తర్వాత అలాగే మధ్యాహ్నం భోంచేసుకున్నాము. భోంచేసుకొని ఇక్కడికి వెళ్ళేసాం, సింహాచలం వెళ్ళిపోయామండి. రిటర్న్ మళ్ళీ రెస్టారెంట్కి వచ్చాము. అక్కడ నుండి రైల్వే స్టేషన్ నుంచి అరకుకి వెళ్ళిపోయాము. అరకులో రిటైరింగ్ రూమ్ తీసుకొని కాఫీ తాగి చిల్ అయ్యాము. తర్వాత వెంటనే అరకు మొత్తం చూడాలని ఒక చిన్న స్మాల్ ట్యాక్సీ మాట్లాడుకున్నాము. ట్యాక్సీ మాట్లాడుకొని అతను అన్ని వ్యూ పాయింట్స్ డైరెక్ట్ పార్క్కి తీసుకెళ్లారు. తర్వాత చేపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి. చాలా బాగుందండి చేపరాయి వాటర్ ఫాల్స్. అసలు జీవితంలో చూస్తాం అనుకోలేదండి. చిన్న చిన్న ఆనందాలతోనే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదండి. మాకు చాలా చాలా హ్యాపీగా అయ్యింది. మా లైఫ్లో అసలు మర్చిపోలేని ట్రిప్ అండి ఇది. చాలా హ్యాపీగా ఒక లైఫ్ జర్నీ. ఇక్కడ వచ్చి స్పెషల్గా చేపలు అవి తీసుకొని తిన్నామండి. తర్వాత అరకు ప్లీనరీ చాలా బాగుంటుందండి, పెద్ద పెద్ద చెట్ల మధ్యలో. ఆ తర్వాత మేము మ్యూజియంకి వచ్చేసామండి, ట్రైబల్ మ్యూజియంకి. ట్రైబల్ మ్యూజియంలో చాలా ఎంజాయ్ చేశారు మా వారైతే. తర్వాత వ్యూ పాయింట్కి వచ్చామండి, తడిగొండ వాటర్ ఫాల్స్ అని. అక్కడ చాలా బాగుంటుంది వ్యూ పాయింట్స్ అంతా. అక్కడ బాగా విజిట్ చేసుకునేసి తర్వాత షాపింగ్ కొంచెం చేశాను. తర్వాత బొర్రా గుహలు అండి, అసలు చూడాల్సిన ప్లేస్ అండి బొర్రా కేవ్స్. అసలు చాలా మన పురాతన నుంచి ఉన్నాయండి. అసలు చాలా 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 బాగుందండి, అందరూ విజిట్ చేయాలి. తర్వాత నేరుగా ద్రాక్షారామం వెళ్ళిపోయామండి. ద్రాక్షారామంలో భీమేశ్వర మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకున్నాము. తర్వాత హ్యాపీగా రిటర్న్ అయ్యామండి. రిటర్న్ అయ్యి చిత్తూరుకి రీచ్ అవ్వడానికి ట్రైన్ ఎక్కేసామండి. హ్యాపీగా మా జర్నీ అయితే చాలా సక్సెస్ఫుల్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఎంజాయ్ చేసామండి. థ్యాంక్ యూ.